చిన్న కొడుకులాగా పెంచడం మొదలుపెట్టాను. సూపో నా బుల్లి పాండా. ఆ తర్వాత ఆ క్షణం నుంచే నా సూపైనా సరే, నా జీవితమైనా సరే చాలా రుచికరమైందిగా మారిపోయింది. అన్ని విషయాలు చెప్పేశాను, ఇక చెప్పడానికి ఏమీ లేదు. ఇలా చూడు, నేను ఆవేశంలో ఏడుస్తున్నాను కూడా. అంతేనా? అలా అయి ఉండదు నాన్న, ఇంకా చాలా విషయం ఉండాలి. అవును, ఒకసారి నువ్వు బాగా ఆకలితో ఉన్నావని బ్యాంబూ ఫర్నిచర్ ని తినేశావు. అది చాలా కాస్ట్లీ అయింది. ఒక డబ్లింగ్ ఇవ్వండి ప్లీజ్, పెద్దదిగా ఉండాలి. వీడొకడు. ఓ ఓ, నువ్వు ఇక్కడికి వచ్చిన విధానం మాత్రం విషాదంగా ఉండొచ్చు. ఇప్పుడు నీ జీవితం ఎలా మారిపోయిందో చూడు. ఇప్పుడు నేనున్నాను, నువ్వు కంఫు నేర్చుకున్నావు, నూడిల్స్ తయారు చేయడం కూడా నేర్చుకున్నావు. నాకు తెలుసు, కానీ నా మధ్యలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అంటే నేను ఈ చిన్న బాస్కెట్ లోపు ఎలా సరిపోయాను? అసలు నన్ను ఇందులో ఉంచింది ఎవరు?